నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సెక్స్ వీడియోల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉండి విదేశాలకు పారిపోయిన జేడీఎస్ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ ఎట్టకేలకు నెల రోజుల తర్వాత నోరు విప్పారు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసిన ప్రజ్వల్ రేవಣ್ణ తాను డిప్రెషన్లో ఉన్నానని చెప్పుకున్నాడు. తన తాత మాజీ ప్రధాని దేవేగౌడకు క్షమాపణలు చెప్పాడు. సిట్ అధికారుల ముందు దర్యాప్తునకు మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరవుతానని తెలిపాడు. నేను ఎక్కడ ఉన్నానో స్పష్టత ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాను. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ కారణాలపై నాపై కేసులు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేశారు. నా విదేశీ పర్యటనకు ఈ కేసులతో సంబంధం లేదు. ఇది ముందే నిర్ణయించుకున్న ట్రిప్. నాకు సిట్ నోటీసులు ఇచ్చినట్టు నా న్యాయవాది ద్వారా తెలుసుకొని దానికి స్పందించాను అని రేవಣ್ణ వీడియోలో వెల్లడించారు. హెచ్డి దేవేగౌడ ప్రజ్వల్కు ఒక వార్నింగ్ లెటర్ రాశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. న్యాయ విచారణను ఎదుర్కొనాల్సిందేనని స్పష్టం చేస్తూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇది విజ్ఞప్తి కాదని, వార్నింగ్ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవಣ್ణ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేసి ఆయనను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే.